అప్పు కారట్ల మీద ఆఫర్లు పెడుతుంటారు. పలానా షాపులో కొంటే ఎంత బేరం చేసిండ్రు అనే దాని మీదకి వెళ్ళి పాయింట్లు ఇస్తారు. పాయింట్లు పెరుగుతూ ఉంటే ఆడ మనం కొనే వస్తువులకు స్పెషల్ డిస్కౌంట్లు ఆఫర్లు వస్తుంటాయి. అంటే మనకు అగ్వకు దొరుకుతుంటాయి అన్నట్టు. సేమ్ ఇట్లనే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా పాయింట్ల పద్ధతిని పెట్టుకున్నారు. కాకుంటే ఈ పాయింట్లకు ఆ పాయింట్లకు చాలా పరాగుంటది. నెత్తికి షిప్ప పెట్టుకోకుంటే 1 పాయింట్, సీటు బెల్ట్ పెట్టుకోకుంటే 1 పాయింట్, మందేసి బండెక్కితే 3 పాయింట్లు, మందేసి కారెక్కితే 4 పాయింట్లు, మందేసి బస్ ఎక్కితే 5 పాయింట్లు, తొవ్వకు అడ్డదిడ్డ మురుకుతే 2 పాయింట్లు, సెల్ ఫోన్ లో సొల్లేసుకుంటా నడిపితే 2 పాయింట్లు. అబ్బా మంచిగున్నది పో. ఎంత అధ్వానంగా డ్రైవింగ్ చేస్తే అన్ని ఎక్కువ పాయింట్లు వేస్తట్టుండ్రు. ఇక ఫస్ట్ ర్యాంకు నాకే. ఉత్తమ డ్రైవర్ అవార్డు ఇస్తారని మురిసిపోయారు ఆయంత. పాయింట్లు పెరుగుతా అంటే మీ లైసెన్స్ కారట్కు తూట్లు పడతానట్టు లెక్క. చెమటలు దారవోసి 12 పాయింట్లు సంపాదించిండ్రు అనుకో, బండి రోడ్డెక్కకుంటే లైసెన్స్ రద్దు చేసి పడేస్తారు ఏడాది పాటు. అటెంక మళ్ళా 12 పాయింట్లు దాటితే అప్పుడు ఓ 2 ఏండ్లు, ఇంకో 12 దాటితే 3 ఏండ్లు లైసెన్స్ రద్దు చేసే స్ట్రిక్ట్ రూల్స్ తెచ్చిండ్రు. ఈ లెక్కన నెత్తికి షిప్ప లేకున్నా, సీటు బెల్ట్ పెట్టుకోకున్నా, సిగ్నల్ జంప్ చేసినా, దౌడకు సెల్ ఫోన్ పెట్టుకొని నడిపినా 12 పాయింట్ల దాకా ఏం కాదన్నట్టు. సుక్కేసి బండెక్కి 3 మాటలు దొరికినా ఏం కాదు, 4వ పారి దొరికితేనే ఓట్టమిగా. ఈడికి మంచిగానే ఉన్నది గాని బండ్ల మీద వచ్చి ఆడోళ్ల మెడల పుస్తలతాలు దెంపకపోయే విద్యకు 5 పాయింట్లు ఇచ్చిండ్రు మనోళ్ళు. అంటే 2 మాటల దోసుకపోయి 3వసారికి దొరికితే గప్పుడు లైసెన్స్ కి ఎసరొస్తది. పాయింట్లేసుడేందో 12 దాకా జమ అయ్యేటట్టు ఎదురు చూసుడేందో ఆఫీసర్లకే తెలవాలి. రూల్స్ తప్పి దొరికితే ఫైన్ల పేరు మీద పైకం గుంజుతారని భయం ఉండే. ఇక ఇప్పుడు ఏముందిలే, 12 పాయింట్లు అయ్యేదాకా పురుసతిగా. అప్పటి వరకల్లా రాముడెవలో రాకాసుడెవలో అని తిరుగుతుండొచ్చు పో.